నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. గ్లోబల్ ఆయిల్ వార్ అగ్నిగుండంలా మిడిల్ ఈస్ట్ అగ్రరాజ్యానికి ముచ్చెమటలు పోయిస్తుంది ఇరాన్. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అగ్రరాజ్యం అమెరికాకు ఊహించని షాక్. అగ్నిగుండంలా మారుతున్న పశ్చిమ ఆసియా, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మొదలైన చిచ్చులో ఇప్పుడు అమెరికా స్థావరాలు ఒక్కొక్కటి దహనం అవుతున్నాయి. అటు బాగ్దాద్, ఇటు సౌదీ అరేబియా, ఎక్కడ చూసినా ఇరాన్ క్షిపణులు గర్జనే. మరి రక్షణ కోసం అమెరికా వేసిన వ్యూహాలన్నీ ఇప్పుడు తలకిందులుగా మారుతున్నాయి. మరి సౌదీలోని అత్యంత కీలకమైన వైమానిక స్థావరంపై ఇరాన్ బాంబుల వర్షం. ఆకాశంలో యుద్ధ విమానాలకు ప్రాణం పోసే 5 భారీ అమెరికన్ రీఫ్యూయిలింగ్ విమానాలే టార్గెట్గా మోత మోగించారు. మరి ఇది కేవలం దాడి కాదు, అమెరికా వాయుసేన వెన్నెముకను విడిచేసే భారీ కుట్ర. అసలు సౌదీ గడ్డపై ఏం జరిగింది? బాగ్దాద్ ఎంబసీపై ఇరాన్ రాకెట్లు ఎందుకు విరుచుకుపడుతున్నాయి? ఈ దాడులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందా? మరి మిడిల్ ఈస్ట్ మెల్ట్ టౌన్ స్పెషల్ రిపోర్ట్ ఏం చెప్తుందో ఓసారి చూద్దాం. యుద్ధ విమానాలకు ఆకాశంలోనే ఇంధనాన్ని నింపి వాటిని వేల మైళ్ళు ప్రయాణించేలా చేసే KC-135 రీఫ్యూయిలింగ్ ట్యాంకర్లు. మరి ఇవి అమెరికా వాయుసేనకు కళ్ళు ముక్కు లాంటివి. కానీ ఇప్పుడు సరిగ్గా వీటిపైనే దెబ్బ కొట్టింది ఇరాన్. సౌదీ అరేబియాలోని వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో 5 భారీ విమానాలు ధ్వంసం. ఇక వాల్ స్ట్రీట్ జనరల్ నివేదిక ప్రకారం ఇవి ప్రస్తుతానికి ఎగరడానికి పనికి రావని సమాచారం. అంటే ఇరాన్పై ఎదురుదాడి చేయాలనుకునే అమెరికా యుద్ధ విమానాల రెక్కలు తెగిపోయినట్టే. మరి ఈ యుద్ధం ఇక్కడితో ఆగలేదు. ఇరాన్ వ్యూహాత్మక ద్వీపం పైన అమెరికా దాడులు చేయడంతో పతాక స్థాయికి చేరిన ఇరాన్ ప్రతీకారం. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా ఎంబసీయే లక్ష్యంగా దూసుకొచ్చిన క్షిపణులు. అక్కడ ఉన్న హెలీప్యాడ్ ధ్వంసమైందని ఇరాక్ భద్రతా దళాల ధృవీకరణ కూడా. మరొకవైపు ప్రపంచంలోనే అతిపెద్ద దౌత్య కార్యాలయాల్లో ఒకటైన బాగ్దాద్ కాంప్లెక్స్ ఇప్పుడు ఇరాన్ తన డ్రోన్లకు నిత్యం టార్గెట్గా మార్చుకుంటుంది. మరి దీని పర్యవసానం సామాన్యుడి జేబుకి చిల్లు పడుతుంది. అంతేకాకుండా అటు ఉక్రెయిన్, ఇటు పశ్చిమాసియా రెండు వైపులా స్తంభించిన ఎగుమతులు, సప్లై లైన్లు తెగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర ధరలు, ఇప్పటికే ఆర్థిక సంక్షోభం వైపు అడుగులు వేస్తున్న అనేక దేశాలకు ఇది కోలుకోలేని దెబ్బ కూడా. యుద్ధం 2 దేశాల మధ్య ఉండొచ్చు, కానీ దాని సెగ మాత్రం ప్రపంచం మొత్తానికి ఇప్పుడు తగులుతుంది. అయితే ఈ దాడులపై స్పందించడానికి అమెరికా సెంట్రల్ కమాండ్ నిరాకరించడం వెనుక మర్మం ఏంటి? మరి తమ వైమానిక శక్తి దెబ్బతిన్న విషయాన్ని ప్రపంచానికి తెలియనీయకుండా అమెరికా జాగ్రత్త పడుతుందా, లేక ఇరాన్పై భయంకరమైన ప్రతీకార దాడికి సైలెంట్గా ప్లాన్ చేస్తుందా? ఇక అమెరికా దాడులకు ఇరాన్ బెదరడం లేదు, తగ్గేదే లేదంటుంది. మరి అమెరికా స్థావరాలు ఎక్కడున్నా తమ క్షిపణుల పరిధిలోనే ఉన్నాయని వార్నింగ్లు కూడా ఇస్తుంది. ఇది కేవలం ఒక చిన్న సరిహద్దు వివాదం మాత్రం కాదు, ఇది అగ్రరాజ్యాల ఆధిపత్య పోరు. సౌదీని కూడా ఈ యుద్ధంలోకి లాగడమే. మరి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ ముగ్గురి మధ్య సాగుతున్న ఈ మైండ్ గేమ్ ఏ క్షణమైనా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా ఉంది. ఆకాశంలో విమానాల రెక్కలు విరుగుతున్నాయి, నేల మీద ఎంబసీలు కూలుతున్నాయి. మరి అగ్రరాజ్యం అమెరికా మౌనం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? రీఫ్యూలింగ్ విమానాలపై దాడితో అమెరికా తన తదుపరి వ్యూహాన్ని మార్చుకుంటుందా? ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ప్రపంచం మరో చీకటి ఆర్థిక యుగంలోకి వెళ్ళడం ఖాయం అంటున్నారు నిపుణులు. మరి దీన్ని ఆపేవారెవరు? అసలు ఏం జరుగుతుంది? ఇది ఎటువైపు దారి తీస్తుంది? అమెరికా అడుగులు ఎటు? ఇరాన్ తగ్గుతుందా, నెగ్గుతుందా? చూడాలి.